శాసన మండలిలో మనం చూస్తున్నాం గత కొద్ది రోజులు వీరి గురించి మాట్లాడుతున్నారు. అయితే దీంట్లో వంగలపూడి అనిత ఎప్పుడైతే దిశ చట్టం గురించి అదే క్రమంలో ఏపీ రాష్ట్రం జరుగుతున్న వాటన్నిటి గురించి మాట్లాడుతుంటే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళేమో అసలు మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, మేము వాకౌట్ చేస్తాము, ఆర్గ్యూ చేయడము, అదే క్రమంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది అనడము. దానికి వంగలపూడి అనిత గారు ఇచ్చిన కౌంటర్ ప్రజెంట్ చాలా వైరల్ గా మారింది. అసలు ఎందుకు అనాల్సి వచ్చింది అండ్ లా అండ్ ఆర్డర్ మీ వల్లనే దెబ్బతింది అన్న మాట కూడా అన్నారంట. అసలు ఎందుకు అన్నారు? అయితే ఈ శాసన మండలి సభలు ఏవైతే జరుగుతున్నాయి సమావేశాలు, ఇందులో హైలైట్ గా కంటే ఖచ్చిత ప్రతి ఒక్క పాయింట్ ని వాళ్ళకి సూటిగా తగ్గట్టు మాట్లాడింది ఎవరంటే ఖచ్చితంగా వంగలపూడి అనితనే. సో ఆమె మీద ఇప్పుడు అట్లాంటి ఒక బాధ్యత ఉంది కాబట్టి ఆమె మాట్లాడుతుంది. సో దిశ చట్టం కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరిగినాయి. సో అవన్నీ కూడా పట్టించుకొని వైసీపీ వాళ్ళు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఏదో ఎక్కడో ఒకటి జరిగినప్పుడు దాన్ని ముందుకు తీసుకొచ్చి మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, మీరు వర్క్ చేస్తలేరు, మీ పోలీసులు మంచి ఇట్లా రకరకాలుగా మాట్లాడుతారు. సో మీరు దిశ చట్టం తీసుకొచ్చినప్పుడు, దిశ యాప్ తీసుకొచ్చినప్పుడు దాని వల్ల ఏం జరిగింది? ఇంకా అఘాయిత్యాలు పెరిగినాయి. నిజానికి తను మాట్లాడిన దాంట్లో దిశ చట్టం గురించి హైలైట్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న బొత్స సత్యనారాయణ ముందు నేను బయటకు వెళ్ళిపోతా, నేను వాకౌట్ చేస్తా అంటే ఇప్పుడు చెప్పండి కదా, నా ముందు మాట్లాడండి, మీరు అడగండి, నేను చెప్తా మీరు ఎందుకు తప్పు చేశారు. అయినప్పటికీ కూడా ఆ పార్టీలో ఉన్న మిగతా సభ్యులు అందరూ లేచి లా అండ్ ఆర్డర్ దెబ్బతింది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింది అంటే తానప్పుడు ఏమందంటే అవును మీరే చెప్పాలి ఇంకా లా అండ్ ఆర్డర్ గురించి, ఇంకా మీరు మాట్లాడితే మేము తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు ఏదైతే పోస్టులు పెట్టిన వాళ్ళని మేము అరెస్ట్ చేస్తున్నాం, మేము ఒక మహిళను మీ పోలీసుల ముందే ఒక అక్కడ పడేసి పోయినప్పటికీ కూడా మీరు పట్టించుకోలేదు. మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్న తేడా ఇది అన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి గురించి కూడా పోస్టులు పెడితే మీ గవర్నమెంట్ గానీ మీ పార్టీ వాళ్ళు ఏకంగా జగన్మోహన్ రెడ్డి కూడా రియాక్ట్ కాలేదు, కానీ మా గవర్నమెంట్ మాత్రం వాళ్ళ మీద కూడా రియాక్ట్ అయినాం. సో ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళందరూ కూడా నినాదాలు చేశారు. ఎట్లా అంటే ఒల్డుకుంటా, అదే విధంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది కాబట్టి మా గత ప్రభుత్వ హయాంలో మేము దిశావన్నీ తీసుకొచ్చినప్పటికీ ఇట్లా పెరిగినాయి అనే విధంగా వాళ్ళు మాట్లాడారు. సో అప్పుడు వంగలపూడి అనిత ఏం కౌంటర్ ఇచ్చింది అంటే, ఈ కౌంటర్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ అయిపోయింది. సో అవును నిజంగానే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, సో ఆ కారణంతోనే నీలాంటి వాళ్ళు సభకు వస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ని ఎద్దేవా చేసింది. సో ఆయన ఇట్లాంటి చేసిన అందరికీ తెలుసు. సో ఆయన ఉద్దేశించి ఇట్లాంటి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇక అందరు కూడా నోర్లు బంద్ ఇంకా అంతే, ఎందుకంటే వాళ్ళ సైడ్ తప్పు ఉంది. ఇంకోటి ఏమైపోయిందంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని జరిగినప్పటికీ కూడా నిజానికి 10 జరిగితే 5, 6 బయటకు వచ్చినాయి, కానీ ఇంకో 2, 3 అట్లనే అది ఇంకా అక్కడికి కట్టింగ్ కదా. అండ్ అదే కాకుండా వంగలపూడి అనిత గారు గత కొన్ని రోజులు ముందు మాట్లాడినప్పుడు కొన్నిటికంట పోలీసుల దగ్గరకు వచ్చి అడిగితే ఇప్పుడు నువ్వు వెళ్ళి కేసు పెట్టినావు, నీ మీద రిటర్న్ కేసు పెట్టి. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా మహిళ మీద అఘాయిత్యం కానీ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళని పరామర్శించడానికి మాట్లాడడానికి వెళ్తారు కదా. సో అప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళారు కాబట్టి వీళ్ళే చేశారని వీళ్ళ మీద కేసులు పెట్టారండి గత ప్రభుత్వం. చాలా అయినాయి కాబట్టి దిశ చట్టం మీరు చేసింది ఏం లేదు, ఏదో నామకే వాస్తే పెట్టిరు. మరి అటువంటి దిశ చట్టం అని పెట్టి ఇప్పుడు నిర్భయ చట్టం పెట్టుకున్నారు. నిర్భయ చట్టం అనేది ఒకటి ఉంది అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా అది వినిపిస్తుంది మనకు, దానికి సంబంధించి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి దిశ చట్టం కింద ఏదైతే మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో మరి దాంట్లో కనీసం మీకైనా అన్ని తెలుసా? అసలు మీరైనా పట్టించుకుంటున్నారా? యాప్ అంటున్నారా? మరి యాప్ లో ఏమన్నా అప్డేట్ చేస్తే మీరు దానికి రిప్లై ఇస్తున్నారా? అదే కాకుండా ఒకానొక టైంలో ఒక మహిళకు సంబంధించి ఏదైనా అయింది అంటే మేము 24 hours లో రియాక్ట్ అవుతున్నాం, మీరు సంవత్సరాల తరబడి అది అలానే ఉండిపోయింది. ఇవన్నీ మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు నోట్ల నుంచి ఇంకో మాట వెళ్ళట్లేదు. ఒక ఇట్లా శాసనసభలో ఇలాంటి మాటలు వినిపించడం వల్ల మొత్తంగా చూసుకుంటే వంగలపూడి అనిత గారు మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం తప్పు లేదని క్లియర్ గా అర్థమవుతుంది. సో నువ్వేమనుకుంటున్నావు, మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? అసలు ఎట్లాంటి తప్పు కూడా లేదు. అంటే ఆ దమ్ము ధైర్యం అని ఒక చైర్మన్ అన్నాడు కానీ అట్లాంటి వాడొద్దు అన్నాడు కానీ ఖచ్చితంగా అది చెప్పింది కూడా ఆమె ఏ విధంగా అంటే వాళ్ళందరూ ఆ విధంగా రెచ్చగొడుతున్నారు కాబట్టి అట్లా మాట్లాడేది. సో అందులో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళు ఎప్పుడు తను మాట్లాడుతున్నప్పుడు మేము వాకౌట్ చేస్తామంటే మీరు చెప్పలేక ధైర్యం లేదనే కదా, అందుకని ఆ ఉద్దేశంతో అన్నారు తప్పి అక్కడ కూడా వాళ్ళు అడుగుతారు అని ఏదో భయం కాదు. మీరు ఇలా పడండి, ఖచ్చితంగా మీరు ఏది అడిగినా కానీ ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్తాను, రెడీగా ఉండాను. సో మొత్తానికైతే ఈ శాసన మండలి సమావేశాలు ఏవైతే ఉన్నాయో హైలైట్ మొత్తానికి ఎవరంటే ఖచ్చితంగా వంగలపూడి అనిత మీరు చెప్పిన ప్రసంగం మాత్రమే. సో మీరేమనుకుంటున్నారు, తను మాట్లాడిన దాంట్లో ఏమైనా మీకేమైనా తప్పు అనిపించిందా, లేకపోతే అలా మాట్లాడి ఉండేది లేకుండే అనేది ఏమైనా అనిపించిందా, లేకపోతే షీజ్ అ ఫైర్ బ్రాండ్ అన్నట్టుగా అనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.